ఈ అబ్బాయికి వాక్యం గురించి జ్ఞానం శూన్యం అండి, శూన్యం. దేవుడు నన్ను హెచ్చించాడని చెప్పడానికి ఆయన 2 నిచ్చెనలు వేసుకొని వాటి మీద ఎక్కేసి దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడనేసి చెప్తున్నాడు. దాని బదులు ఒక పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కేసి మైక్ పట్టుకొని చెప్పాదు. ఇక్కడ వీళ్ళిద్దరు ఆ నిచ్చెనలు పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాంటి నిచ్చెనలు మనము లాడర్స్ ఇలాంటివి మనము సర్కస్లో చూస్తాము. ఇప్పుడు సంఘాలు కూడా సర్కస్ థియేటర్లాగా అయిపోయినాయండి. ఎంటర్టైన్ చేయడం తప్ప జనాలకి వాక్యం, దేవుని సంకల్పం బోధించడం అనేది లేదు. పుల్పిట్ అనేది అక్కడ వాక్యం ప్రకటించడానికి, దేవుని సంకల్పం తెలియజేయడానికి. కానీ ఈ సర్కస్ థియేటర్లు అయిపోయినవి, జనాలు ఎంటర్టైన్ చేస్తున్నారు, జనాలు కూడా అదే కోరుకుంటున్నారు. వీళ్ళు జనాల్ని మోసం చేయడం పక్కన పెడితే ముందు వీళ్ళు మోసం చేసుకుంటున్నారు, వీళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడు నిజంగా యువతను బట్టి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ సెల్ఫ్ ప్రమోషన్, వీళ్ళ సెల్ఫ్ గోరి, వీళ్ళ గురించి వీళ్ళు. ఇప్పుడు మీరు ఈ అబ్బాయికి ఆ అమ్మాయి శ్రేష్ఠ వీళ్ళకి బైబిల్లో ఒక ప్యాసేజ్ వివరించమని చెప్పలేదండి. వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళు వాక్యం తెలియదు. వాళ్ళకి వాక్య జ్ఞానం శూన్యం అండి. ఎంతసేపు వీళ్ళ గురించి వీళ్ళు ప్రమోట్ చేసుకోవడం తప్ప ఏందండి ఇది? వీరి వల్ల యూత్ మిస్లీడ్ అవుతున్నారు. Brother Ankit, you have to seriously examine yourself in the light of the scriptures. You are being misled and you are misleading many people. And you have to read the scriptures properly. You both have to stop talking about your personal things which doesn't concern the youth. అసలు పబ్లిక్లో వచ్చేసి వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకోవాల్సిన కూడా వచ్చేసి పబ్లిక్లో మాట్లాడుతూ అక్కడ మీరు వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టెల్ ద పీపుల్? మాకు ఎలాగో వాక్యం రాదు, మేము సోది చెప్తాం, మేము సోది రండి, ఆ సోది మీరు వాక్యం అనుకోండి, అంతేనా? వీళ్ళు మొన్నటిదాకా మాకు పెళ్ళయింది, పెళ్లి గురించి ఎక్కడికి వెళ్ళినా ఆ పెళ్లి సాక్ష్యం అంటే వాళ్ళు చెప్పుకొచ్చారు. రీసెంట్గా నేను ప్రెగ్నెంట్ అయిన మళ్ళీ ప్రెగ్నెంట్ గురించి దాని గురించి డిస్కషన్ పెడుతున్నారు. మళ్ళీ నన్ను మళ్ళీ సింపతి గేమ్ లాగా నన్ను మాకు చూసారు, నీకు పిల్లలు పుట్టను అంటూ మళ్ళీ యు ఆర్ స్మాల్ కిడ్, డియర్ సిస్టర్, యూ హ్యావ్ టు maybe you are not mature enough and you must consult your parents before you come and speak something in the public. I seriously doubt whether you are consulting them or not. వీళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు చెప్పాలి పబ్లిక్లో వచ్చి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ అంటే సంఘంలో చెప్పుకొని ప్యారెంట్ని చెప్పండి. వచ్చి పబ్లిక్లో వచ్చేసి దాని గురించి హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఏందండి? మీరు ఎటు తీసుకెళ్తున్నారు జనాల్ని? వాట్ డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్? అసలు మీరు ఐ సీరియస్లీ ఫీల్ అంటే అఫెండెడ్ అండి. ఎందుకంటే దే ఆర్ ఆల్ డూయింగ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని పేరు వ్యర్థంగా వాడుతూ సెల్ఫ్ ప్రమోషన్, సెల్ఫ్ గ్లోరీ. వీళ్ళకి బైబిల్ జ్ఞానం శూన్యం అండి. మరి వెళ్ళే వాళ్ళు ఎలాగా కూర్చుంటా అన్నది దేవునికే తెలియాలి. ఐ రియల్లీ ఫీల్ పిటీ ఫర్ దెమ్. You both have to stop talking about your personal things which have to be discussed in private. అవి తీసుకొచ్చి మీ పబ్లిక్లో మాట్లాడుతూ ఆ పాటలు ఏంటండి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పాటలు. సో వాట్ ఆర్ ట్రైంగ్ టు కన్వే? ఇక పెళ్లి చేసుకున్న ఆ విధంగా పాటలు తీయమన్నా? సో వేర్ ఈజ్ గాడ్స్ గ్లోరీ? అంటే వీళ్ళు సాక్ష్యం అంటే వీళ్ళు దృష్టిలో అంటే వీళ్ళు మహింపరచుకోవడానికి దేవుని మహింపరచుకుంటున్నారు. సాక్ష్యం అది అలా అనుకుంటున్నాను వీళ్ళు సాక్ష్యం అంటే, విచ్ ఈజ్ రెడిక్యులస్. వీళ్ళని చూస్తుంటే అసలు అంటే వీళ్ళని వెంబడిస్తున్న యూత్ని బట్టి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే యూత్ అసలు చాలామంది మిస్లీడ్ అవుతున్నారు. ఎందుకంటే వాక్యం సరిగ్గా ప్రకటించబడట్లేదు. వీళ్ళు వాక్యమే చెప్పరండి. కొంతమంది వీళ్ళు వాక్యం తప్పు చెప్తారు. అసలు తప్పు చెప్పిన తర్వాత అసలు వీళ్ళు వాక్యం చెప్తేనే కదా తప్పు చెప్పడానికి, అసలు వీళ్ళు వాక్యమే చెప్పరండి. ఎంతసేపు వీళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ తప్ప ఎక్కడుందండి వీళ్ళకి వాక్యం? అక్కడక్కడ వాక్యాలు తీసుకుని కానీ వాటిని వక్రీకరించేసి వీళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళకి ఒక ప్యాసేజ్ మీ సొంత కథలు, మీ సొంత స్టోరీస్ ఏం చెప్పకుండా ఆ ప్యాసేజ్ వివరించామని చెప్పండి, చెప్పలేరు. ఇలాంటి ఎక్కువ కారణం అంటే నెపోటిజం అండి. సంఘాల్లో నెపోటిజం ఎక్కువ. ఒక పాస్టర్ అంటున్నాడు, నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నా సంఘం ఇచ్చేస్తా అంటున్నాడు. అంటే సంఘం అనేది అది వాస్తవంగా అది ఇచ్చేది అనుకుంటానండి. అది నమ్మకమైన మనుషులకు అప్పచెప్పాలని వాక్యం స్పష్టంగా పోసినప్పటికీ ఈ విధమైన నెపోటిజం అండి. పిల్లలు నిజంగా రక్షింపడితే వాళ్ళకి నేను ఇవ్వడంలో తప్పని చెప్పట్లే, కానీ అదేముండదండి. ఇదంతా వ్యాపారం అయిపోయింది. అయినా అసలు ఒక అకౌంటబిలిటీ లేదు.
వాక్యానుసారమైన బోధ లేదు. మరి ఎటు తీసుకెళ్తున్నారు జనాల్ని? వీళ్ళు ఎటు తీసుకెళ్తున్నారు? చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు. వీళ్ళకి దేవుని పట్ల ఏమాత్రం భయం లేదండి, ఏమాత్రం భయం లేదు. వచ్చేసి సోది కబుర్లు, నాకు బెల్ అంటే భయం, మా వైఫ్కి బొద్దింక అంటే భయం. మిమ్మల్ని చూసినా మాకు భయం వేస్తుంది, మీరు యూత్ని ఎటు తీసుకెళ్తారనేసి మాకు భయం వేస్తుంది. మళ్ళీ సింపతి గేమ్స్ ప్లే చేయడం, నన్ను ఆ విధంగా తిట్టారు, ఈ విధంగా తిట్టారు అనేసి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మీరు పబ్లిక్లో వచ్చేసి ప్రతిసారి మిమ్మల్ని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోవడము? ఈ సెల్ఫ్ ప్రమోషన్ ఏంటి? ఈ సెల్ఫ్ గ్లోరీ ఏంటి? ఎక్కడ దేవునికి మహిమ? కొంచెం ఆలోచించండి. అండ్ దేర్ పేరెంట్స్, యూ షుడ్ సీరియస్లీ, అసలు మీరు ఇద్దరు మీ పేరెంట్స్ కన్సల్ట్ అవుతున్నారా? బిఫోర్ యూ కమ్ అండ్ స్పీక్ సంథింగ్ ఇన్ ద పబ్లిక్, ఆర్ యూ కన్సల్టింగ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్? నో, ఐ డోంట్ థింక్ యూ ఆర్ కన్సల్టింగ్ దెమ్. ఐ డోంట్ థింక్ దే వుడ్ అప్రూవ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దయచేసి కొంచెం పబ్లిక్లో వచ్చినప్పుడు ఇతర మతస్థులు చూస్తుంటారు, వాళ్ళు కూడా ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి కొంచెం మీరు వాక్యం నేర్చుకుంటే చాలా బెటర్. మీరు ఈ విధంగా వెళ్తా అంటే మిమ్మల్ని ఎవరు, గాడ్ వుడ్ జడ్జ్ యూ, డెఫినెట్లీ గాడ్ విల్ జడ్జ్ ఆల్ ఆఫ్ అస్. కాబట్టి కొంచెం మీరు మీ పర్సనల్ ఇష్యూస్, ఈ పర్సనల్ గ్లోరీ, ఈ పర్సనల్ సెల్ఫ్ గ్లోరీ, ఈ సెల్ఫ్ ప్రమోషన్ అన్నీ పక్కన పెట్టి వాక్యం నేర్చుకోండి.